బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. ఈరోజు ఏంటి సేమ్ డే, ఐ థింక్ ఇట్స్ 11th రాజోలి 12th నైట్. ఐ డోంట్ నో, డేట్ కూడా గుర్తులేదన్నమాట నాకు. కానీ ఇది మొత్తానికి ఈరోజు అయితే ట్యూస్డే అనమాట. ట్యూస్డే నైట్ అయింది అండ్ ఇప్పుడే బాత్ చేసి వచ్చాను ఫ్రెష్గా. సో ఎవ్రీవన్ ఈస్ టేకింగ్ దేర్ షవర్ అట్ నైట్, జస్ట్ రిలాక్స్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు సడన్గా వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా అబౌట్ షాంపూ అండ్ కండిషనర్. ఐ డోంట్ నో, ఐ కాంట్ గివ్ యూ ఏ పర్ఫెక్ట్ రివ్యూ రైట్ నౌ. కానీ ప్రస్తుతానికి ఐ డిడ్ మై ఫస్ట్ వాష్ విత్ దెమ్. కానీ నేను హెయిర్ ఫాల్ ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట సో ఫార్. యూజువల్లీ నేను కండిషనర్ వాడిన వెంటనే హెయిర్ ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. నేను హెయిర్స్ కావాలని అని చూసాను బట్ రాలేదు. ఓకే, దట్స్ ఫైన్. ఇది జస్ట్ ఫస్ట్ వాష్కి అనమాట. చూద్దాం, ఒక 3-4 వాషెస్ అయిన తర్వాత రివ్యూ ఎలా వస్తుందో. ఓకే, ఇప్పుడు డాలీ ఏదో మాట్లాడుతుందంట. వాట్ డూ వాంట్ టు టెల్? ఈ లాక్డౌన్ లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది అందరికి. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ టు గో గెట్ మై గ్రీన్ టీ. అండ్ జూలీకి కూడా గ్రీన్ టీ కావాలన్నమాట. మమ్మీ డాడీ కింద న్యూస్ చూస్తున్నారు. మోదీ గారు చెప్పారు కదా 4th స్టేజ్ ఆఫ్ లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వచ్చు. యా ప్లీజ్, ఐఎమ్ కమింగ్. అదనమాట మ్యాటర్. 4th స్టేజ్కి వెళ్తుంది. ఓకే, చీకటి ఉంది, నైట్ కదా. ఓకే గైస్, గ్రీన్ టీ తాగేసాను అండ్ జూలీ కోసం కూడా గ్రీన్ టీ తీసుకొచ్చేసామన్నమాట. అండ్ డాలీ మేడం గారు గ్రేప్స్ తింటున్నారు. ఈరోజు నేను గ్రీన్ టీ ఇవ్వలేదని చెప్పి గ్రేప్స్ తింటుంది అనమాట. అండ్ డాలీ యూజువలీ ఇప్పుడు 9:30 అయింది టైం. 11:30కి ఇంకోసారి లేచి షీల్ హ్యావ్ హర్ స్నాక్స్. మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎక్కువ అనమాట తనకు. మాకు అలవాటు అయిపోయింది. 11:30కి ఒకసారి, దెన్ మళ్ళీ 12:30 అలా ఒకసారి, లేదంటే అన్ని కలిపి ఒకేసారి తింటుంది అనమాట. ఎవ్రీవన్ విల్ హ్యావ్. నేను ఎప్పుడైనా ఆకలిస్తే తప్ప తినను. సో నేను జూలీ కొంచెం లిమిటెడ్గా తింటాం అనమాట. అండ్ డాలీ మిడ్ నైట్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే తనకి. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే అనమాట ఇది. అండ్ డాలీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. మమ్మీ యాక్చువల్లీ కాల్ చేశారు 10 లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే 10 తర్వాత మమ్మీకి ఏదో వర్క్ ఉందంట. న్యూ ప్యాకెట్ ఆఫ్ రైస్ తెచ్చారనమాట. అదంతా పురుగులు పడతాయి కదా, సో అది లేకుండా ఏదో పెట్టాలి అని చెప్పారనమాట. సో షీ హ్యావ్ సమ్ వర్క్. సో 10 లోపల మేము బ్రేక్ఫాస్ట్ చేసి, తనకు కూడా వర్క్ అయిపోతుంది అనమాట మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తే. సో ఇప్పుడు డాలీని లేపాలన్నమాట. చూడండి, డాలీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మ కాల్ చేసింది 10 లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలంట. రైట్ సైడ్. జూలీ బ్రష్ చేస్తాంలే. ఆఫ్టర్ లంచ్ అనమాట, మీరు నన్ను చూస్తున్నారు. ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత అదిగోండి డాలీ అక్కడ ఉంది. అండ్ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట నా హెయిర్. ఎస్, స్ట్రైట్నింగ్ తర్వాత కర్ల్స్ చేసుకుంటాను. ఆల్రెడీ చూపించాను చాలా సార్లు నేను ఎలా స్ట్రైట్నింగ్ చేసుకుంటానో, ఎలా కర్ల్స్ చేసుకుంటాను అనేది. ఆల్రెడీ నాకు తెలిసి ఒక 2 వీడియోస్లో చూపించినట్టున్నాను. అండ్ హాఫ్ పార్ట్ అయిపోయింది స్ట్రైట్నింగ్ చేసుకోవడం, ఇప్పుడు ఇంకా హాఫ్ పార్ట్ ఉంది. సో తర్వాత కర్ల్స్ చేసుకుంటాను అండ్ దెన్
I don't know. Let's see what happens. ఓకే గాయస్ ఐఎమ్ డన్ విత్ కర్లింగ్ మై హెయిర్. ఇది కొంచెం ఇలా ఇలా అనుకుంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి అనమాట. బాగా రెడీ అయ్యాను కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట. జస్ట్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ రెడీ అయితే నాకు కొంచెం వీడియోస్ రికార్డ్ చేయాలనిపిస్తుంది. సో అందుకే రెడీ అయిపోయాను అండ్ వీ హ్యావ్ నో వేర్ టు గో. ఏం చేస్తున్నారు అందరూ లాక్డౌన్లో? తింటున్నారా, వర్కౌట్స్ చేస్తున్నారా? నేనైతే వర్కౌట్స్ కూడా చేయట్లేదు. చాలా మెంబర్స్ డైట్ అడిగారు, విల్ టెల్ దాట్. అండ్ ఇప్పుడైతే కాసేపు న్యాప్ తీసుకొని రెడీ అయింది. న్యాప్ తీసుకోవడానికి అనుకుంటున్నారా? కాదు, జస్ట్ ఊరికే కర్ల్స్ చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ నేను అజిత్ షటిల్ ఆడాలనుకుంటున్నాము. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ రికార్డ్ ఇట్. ఓకే, గుడ్ ఈవినింగ్. లేచామన్నమాట, ఇప్పుడే కిందికి వెళ్తున్నాము. అండ్ డాడీ న్యూస్ చూస్తున్నారు, ఏదో బడ్జెటింగ్. అండ్ నాకు డాలీకి కొంచెం ఆకలేస్తుంది. సో వీఆర్ గోనా హ్యావ్ సమ్ స్నాక్స్, ఆల్మండ్స్, డేట్స్ అలా ఏమన్నా తింటాం. డాలీ నువ్వేం తింటావు? ఆల్మండ్స్. పెద్దనానికి ఇస్తావా ఆల్మండ్స్? ఆల్మండ్స్ వాటర్లో సోక్ చేసి పెట్టాము. సో వీఆర్ హ్యావింగ్ దట్. మా డాడీ బడ్జెట్ చూస్తున్నాడు అనమాట. నిన్న మోదీ గారు రిలీజ్ చేశారు కదా ఫండ్స్, దేనికి ఇస్తున్నారు అని చెప్పి టీవీలో చూస్తున్నారు. రెడీ టు హ్యావ్ స్నాక్. ఓకే, నేను స్నాక్స్ తింటున్నాను అనమాట. టైం యాక్చువల్లీ ఇంకా 4:30 అలా అవుతుంది. మమ్మీ ఇంకా లేవలేదు. యూజువల్గా అయితే స్నాక్స్ తిని కాఫీ కూడా తాగుతామన్నమాట. ఇక్కడ నేను సోక్డ్ అండ్ పీల్డ్ ఆల్మండ్స్ తింటున్నాను అలాంగ్ విత్ 2 dates. సోక్డ్ అండ్ పీల్డ్ ఆల్మండ్స్ అండ్ 2 dates అలాంగ్ విత్ సమ్ గ్రేప్స్, ఫ్రూట్స్ తింటున్నాను. అండ్ డాలీ వాళ్ళు కూడా సేమ్ తింటున్నారు అనమాట. గ్రేప్స్ అండ్ సోక్డ్ ఆల్మండ్స్ తింటున్నారు. అందరు అదే తింటున్నారు. మమ్మీ ఇంకా లేవలేదు. అజిత్ కూడా పైనే ఉన్నాడు అనమాట. ఇంకా అజిత్ ఇప్పుడు పడుకుంటాడేమో. అండ్ ఈవినింగ్ మేము షటిల్ ఆడాలి అనుకున్నాము. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ సంథింగ్. కొంచెం పర్లేదు, ఇలానే డైట్ మెయింటైన్ చేస్తున్నాను. అందుకే నేను 1 kg కూడా పెరగలేదు అనమాట. అలాగే ఉన్నాను. టచ్ వుడ్, థ్యాంక్ గాడ్. అండ్ మమ్మీ లేచిన తర్వాత విల్ హ్యావ్ కాఫీ. దట్స్ ఇట్. నాకు తెలిసి మమ్మీ ఏదైనా రెసిపీ చేస్తారేమో. ఇఫ్ మమ్మీ ఏదైనా రెసిపీ చేస్తే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, డాలీ ఏం తింటున్నావు? గ్రేప్స్. నీకు స్కూల్స్ ఎప్పటి నుంచి డాలీ? తెలీదు. ఇంకేం తెలుసు? జూలీకి ఇస్తున్నావా, నువ్వు ఒకటే తింటున్నావా? జూలీ తింటుందంట. అవునా? ఆల్మండ్స్ తిన్నాక. నువ్వు వద్దా? నువ్వు తినలేదా? నేను తిన్నా ఆల్మండ్స్. నీకు మిల్క్ కావాలా, కాఫీ కావాలా? మిల్క్. మిల్క్ కావాలా? గుడ్ గర్లా నువ్వు? ఎస్. ఓకే, వాళ్ళు తినడంలో బిజీగా ఉన్నారు. నేను కూడా తింటున్నాను అనమాట. ఓకే గాయ్స్, ఈవినింగ్ అయిందనమాట. మేము షటిల్ ఆడడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ కాంపౌండ్లో ఆడదాం అనుకున్నాం అనమాట. కానీ కాంపౌండ్లో ఇవి బట్టలు ఆరేయడానికి మమ్మీ ఇలాంటి తంతులు కట్టారు. సో అందుకే కొంచెం రోడ్ మీదకి వెళ్ళి ఆడుతున్నాము. డోంట్ వరీ, డాలీని ఇంట్లోనే పెట్టామన్నమాట. ఎందుకంటే అండర్ ఏజ్, నాట్ అలౌడ్ అనమాట. తను కాంపౌండ్లో అయితే ఆడొచ్చు, పెద్దగానే ఉంది. కానీ వడ్డు వస్తాయి. ఎక్కడ ఆడదాం? ఇక్కడ బయట. ఓకే, టైం ఫర్ సమ్ టైం ల్యాబ్స్. మీరు కూడా ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, లేదంటే వర్కౌట్స్ చేయండి. ఈరోజు పిన్ని రాలేదు, కామెంట్స్లో అడుగుతారని నాకు తెలుసు. అండ్ నా హైపోనీ గురించి కూడా చాలా మెంబర్స్ అడిగారు. దీని గురించి సపరేట్గా వీడియో తీయడానికి ఏం లేదనమాట. అజిత్ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను ఇక్కడ బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, త్వరగా రా ఆడాలి అంటున్నాడు. సో బాయ్, టైం ల్యాబ్స్. ఓకే గైస్, గేమ్లో చిన్న ఇంటరప్షన్ అనమాట. చెట్లో ఇరుక్కుపోయింది కాకు. ఆ చెట్టులో జూలీ తీయడానికి ట్రై చేస్తుంది. అండ్ అజిత్ ఏం చెప్తున్నాడంటే, అందరు నేను పిచ్చిదానిలాగా చూస్తారు ఇట్లానే మాట్లాడుతూ ఉంటే అని. కానీ నేను మాట్లాడుతున్నాను. ఓకే, బాయ్ బాయ్. వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు గెట్ ద కాక్. యాక్చువల్లీ ఇంకా 2 కాక్స్ ఉన్నాయి కానీ అవి సరిగ్గా ఎగరవు అనమాట. అదొకటే మంచిగా పని చేస్తుంది. యాక్చువల్లీ ఇంకా 2 పోయినాయి. అది కూడా పోగొట్టుకోలేక ఇంకా చైర్ వేసుకొని మరీ తీస్తున్నాం అనమాట. వచ్చేసింది. ఓకే, లెట్స్ ప్లే. కాంపౌండ్ లోపలికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే బయట చెట్లు ఎక్కువ ఉన్నాయి. సో చెట్లలో ఇరుకోవడానికే సరిపోతుంది. సో ఇప్పుడు కాంపౌండ్లో ఆడతాం. ఆడడం అయిపోయింది. ఇంట్లోకి వచ్చేసాను అనమాట. అండ్ కొంచెం స్వెట్ వచ్చింది. లైక్ 40 minutes అలా ఆడాము. ఈ రోజుకి ఇంకా చాలా అనిపించింది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ డేనే కదా, అందుకు అనమాట. అండ్ ఇంటికి లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాను. అండ్ టైం 7:10 to 7. సో వాట్స్ నెక్స్ట్? నేను ఇంకా డిన్నర్ ఏం చేయను అనమాట. డైరెక్ట్ గ్రీన్ టీ తాగేస్తాను. దట్ వాజ్ ది డే. అండ్ ఇంకా ఏం చెప్పాలనుకున్నాను అంటే,
7 to 10 minutes వ్లాగ్స్ అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ మీన్ డైలీ వ్లాగ్స్ అడుగుతున్నారు కదా, నాకు వీలైనన్ని వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. అది 7 minutes అన్నా ఉండొచ్చు, 10 minutes అన్నా ఉండొచ్చు. అండ్ డాలీ ఇక్కడ కూర్చొని ఉంది, వద్దని చెప్పినా కూడా వినకుండా కారిడార్లో ఆడుతున్నప్పుడు వచ్చింది అనమాట. అండ్ జూలీ అక్కడ మేము ఆడింటే తను కూడా టైర్డ్ అయిపోయింది. మమ్మీ కిచెన్లో ఉన్నారు, రండి ఏం చేస్తున్నారో చూద్దాం. ఏమ్మా ఏం చేస్తున్నావా చూపిస్తాను. బాబీ ఏం చేస్తాను? గ్రీన్ టీ ఇది నాకు, ఇది జూలీకి, అది డాడీ. డాడీకి తర్వాత జీలకర్ర అన్ని వేసుకున్నారు. ఏమేమి వేసుకుంటాడు డాడీ? జీలకర్ర వాటర్ లో మిక్స్ చేసి ఉడికించాలి. మా చికెన్ కీమా రెసిపీ చాలా మెంబర్స్ అడిగినారు మా. అవునా? యా, ఎప్పుడు చేద్దాం? ఫ్రైడేనా? ఓకే బా. ఎవరు బాగా ఆడినారు? మా అజిత్ బాగా ఆడినారు, నేను బాగా. ఇద్దరు. నాకు తెలుసు, అదే చెప్తాను. చెప్పు బాగా, ఎవరు బాగా? ఇద్దరు బాగా అన్నారు. లేదు నేనే బాగా. నేను చూసిన ఇద్దరు బాగా. ఓకే, ఇది మిల్క్, ఇవి ఎందుకు? పెరుగుకి. ఇది మా కోసం గ్రీన్ టీ ఇప్పుడే తాగామన్నమాట. నైట్ తాగడానికి ఇప్పుడే చేస్తారు, ఎందుకంటే అది చల్లగా అవ్వాలని చెప్పి కదా. చన్నీళ్ళు లాగా తాగుతారు. ఎస్, కోల్డ్ వాటర్ లాగా ఉంటేనే ఇష్టం అనమాట. నేనైనా బెటర్. అజిత్ అయితే కాఫీలోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటాడు. నాకు చాలా దురదలు వస్తున్నాయి, ఎందుకంటే అది బాదం చెట్టు కింద నిల్చొని ఉన్నాము. ఆ పై నుంచి ఆ గ్రీన్ కలర్ అవన్నీ పడతాయి కదమ్మా, అవి పడినప్పుడు ఎంత దురద వస్తుందో. స్నానం చేయాలి ఫస్ట్. ఈరోజు ఏం చేసినావు రెసిపీస్ చెప్పు. ఈరోజా రైస్ అంతే. ఈరోజు వర్క్ ఉండింది అనమాట. ఈరోజు వర్క్ ఉంటే అందుకు. పొద్దున ఇడ్లీ సాంబార్ చట్నీ, మధ్యాహ్నం చపాతి రైస్. చికెన్ ఉంది కదా. అవును, చికెన్. డాలీ చికెన్ ఫ్యాన్ అనమాట. డాలీ ఏం తిన్నావు? చికెన్. డాలీ ఎప్పుడు అడిగినా చికెన్ తిన్నా అని అంటుంది కదా. పప్పుగానే ఉంది కదా. అజిత్ కి పప్పు మాత్రం కన్ఫర్మ్ ఉండాల్సిందే కదమ్మా. అజిత్ కి రోజు పప్పు మా ఇంట్లో పప్పు ఉంటుంది. పప్పు అయితే కన్ఫర్మ్ గా. నాకు అస్సలు ఇష్టం లేదు పప్పు, కానీ అజిత్ కి పప్పు లేకపోతే అప్పుడే ఒక రోజు లేకపోయినా అడుగుతాడు కదా పప్పు ఏది అని చెప్పి. అడుగుతాడు. ఓకే, ఏం డాలీ చెప్తున్నావు? చెప్పు, ఏదో అంటున్నావు పప్పు అని. పప్పు. డాలీ నువ్వు పప్పు తింటావా? డాలీ తింటుందా పప్పు? పప్పు చారు తింటది. పప్పులో చారు, అబ్బా. ఒక బాక్స్ అంతా అయినా సరిపోదు. ఎంత తింటుంది మా పాప? బాక్స్ మొత్తం తినేస్తుంది. ఒక బాక్స్ మొత్తం తినేస్తుంది అనమాట. అన్నకి ఏ పప్పు అయినా కరవాలి, ఆ పప్పు టొమాటో పప్పు అయినా పర్లేదు, చిగురు పప్పు ఒకటి తిండు. కానీ నాకు మమ్మీకి చాలా ఫేవరెట్ అనమాట. జూలీ కూడా తింటుంది బాగా. చిగురు పప్పు ఉందా? అయిపోయిందా? అయిపోయింది. ఇట్స్ డన్. యాక్చువల్గా ఈ సీజన్లో అయితే ప్రతి సమ్మర్లో మేము బాగా తినేవాళ్ళము కదా. ఇప్పుడు తక్కువ అయిపోయింది. అండ్ ఈ టైంలో ఇంకా తక్కువ. నేను మధ్యాహ్నమే స్ట్రైట్నింగ్ చేసుకున్నా స్వెట్కి ఇక్కడ అంతా, అప్పుడే కర్ల్స్ వచ్చేస్తాయి. అదే నాకు నచ్చదు. డైలీ కంటే ఈరోజు నా హెయిర్ కొంచెం బాగా కనిపిస్తుంది, ఎందుకంటే షాంపూ చేంజ్ చేసినాను కదా. అంతా చెమట జిడ్డు, ఇంకేం చేద్దాం. అందుకు ఇప్పుడైతే ఫస్ట్ నేను స్నానం చేయాలి. అజిత్ వెళ్ళాను అనమాట ఫస్టే. ఇక్కడ మమ్మీ గ్రీన్ టీ వేస్తున్నారు. అజిత్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు, నేను కూడా వెళ్ళాలి. అండ్ డాలీ ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఖచ్చితంగా అందరు ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎందుకంటే కాసేపు బయట ఉండేసి వచ్చాం కదా, అందుకోసం అని చెప్పి. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఏం జరుగుతుంది డాలీ? బల్లి, చిన్న బల్లి. సో వి హేట్ లిజర్డ్స్. అబ్బో బాబోయ్. స్టెప్స్, నేను డాలీ స్టెప్స్ ఎక్కువ వస్తుంటే సడన్ గా నాకే కనిపించింది అనమాట. అది గట్టిగా అరిచి పైకి ఎక్కేసాము. మమ్మీ దాన్ని బయటికి తీసేసారు అనమాట. ఐ హేట్ లిజర్డ్స్. నేను యాక్చువల్లీ బల్లి ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, కానీ మేము ప్రాంక్ చేద్దాం అనుకుంటే అది నిజంగానే వచ్చేసింది. ఎంత చిన్న ఉంది, అది ఎంత ఫాస్ట్గా పోతుంది. హూ ఆల్ ఆఫ్ యూ హేట్ లిజర్డ్స్ అంటే ఎవరెవరికి వస్తాయేమో కింద కామెంట్స్ చెప్పండి. నాకైతే అసలు నాకైతే చాలా భయం కూడా అనమాట. ఆ టెక్స్చరే చాలా వియర్డ్గా ఉంటుంది. ఓకే, మా మమ్మీకి అసలు భయం లేదు బల్లి అంటే. బల్లి మమ్మీ అని చెప్పగానే చాట పరక తీసుకొని వచ్చేసినారు. ఏది ఎక్కడుంది అని చెప్పి. అందుకే మమ్మీ మీద బల్లి ప్రాంక్ చేసిన వేస్టే నాకు తెలుసు అనమాట. ఫ్రెష్ అప్ అవుదామని వస్తుంటే స్టెప్స్ దగ్గర కనిపించింది. ఎంత గట్టిగా వచ్చాను కదా. ఇట్స్ ఓకే, లిజర్డ్ ప్రాంక్ ప్లాన్ చేసాం అనమాట. అది ఇంకా అవ్వలేదు. నేను ప్రాంక్ ప్లాన్ చేసే లోపల చూడు, అది మనం ప్రాంక్ ప్లాన్ చేసినామని నా మీద పగబట్టి బల్లి వచ్చింది నా దగ్గరికి. ఇంకా నయం, నేను పాము ప్రాంక్ చేద్దాం అనుకుంటే పాము వస్తూ ఉండే నా దగ్గరికి. చూడండి, ఐ హేట్ లిజర్డ్స్. కామెంట్స్లో చెప్పండి, మీకు కూడా హేటా లిజర్డ్స్ అంటే? బాయ్. యా, మా మమ్మీ చెప్తున్నారు యూజువల్లీ మా ఇంట్లో బల్లులు బొద్దింకులు అస్సలు ఉండవు అనమాట. డోర్స్ ఓపెన్ చేసి పెట్టేస్తాం కదా, అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ జూలీ లైట్స్ ఆఫ్ చేస్తుంది అనమాట అన్నీ. అండ్ చీకటి అయిపోయింది, జూలీ వాళ్ళదే ఫాల్ట్. ఈ లైట్ ఎక్కడదంటే అక్కడ బాబా ఫోటో కనిపిస్తుంది కదా, అది అక్కడ అనమాట. బాబా ఫోటో దగ్గరది లైటింగ్ బాగానే వస్తుంది. ఇట్స్ ఓకే.
ఎస్ అజిత్ స్నానం చేస్తున్నాడు అండ్ హీఈస్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ వాష్రూమ్. ఏమా ఓకే, మీరు టవల్స్ అంటే తెచ్చుకున్నారా? నో, దీస్ కిడ్స్ ఆల్వేస్ ఫర్గెట్ దర్ టవల్స్ అండ్ కమింగ్ టు రూమ్. అయినా మనకు అంత ఇంగ్లీష్ అవసరమా? ఇట్స్ ఓకే, విల్ టాక్ ఇన్ తెలుగు. అండ్ బెడ్ చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే ఆఫ్టర్నూన్ అందరం పడుకున్నాం కాబట్టి. యూజువలీ బెడ్ మొత్తం జూలీ టేక్ కేర్ చేస్తుంది అనమాట. అండ్ అజిత్ నాకు కాపీ రైట్స్ వచ్చే వరకు వదిలేలాగలేడు. హీస్ ప్లేయింగ్ మ్యూజిక్ ఓవర్ దేర్. సో ఐఎమ్ గోనా స్టాప్ రికార్డింగ్ ద వ్లాగ్ అండ్ టాక్ లేట్. ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ నాకు ఫ్రెష్ అప్ అయిపోయేటప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ఎస్టర్డేస్ వ్లాగ్ పెట్టాను కదా, అందులో ఎవరో నా ఫేస్ వాష్ గురించి అడిగారనమాట, ఒకసారి చూపించండి అని చెప్పి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ యూజింగ్, సిటాఫిల్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ దిస్ ఇస్ నో వే స్పాన్సర్డ్. నాకే దొరక చేస్తున్నాను అనమాట, ఇంకా నేను ఎక్కడ స్పాన్సర్ చేస్తా చెప్పండి. ఇది సెటాఫిల్ ఎవరికైనా యాకినే పోన్స్కి యాకినే అదే అనుకుంటా, సడన్ గా ఎందుకు టంగ్ తిరగట్లేదు. ఓకే, నో ఫ్యాన్సీ థింగ్స్. ఎవరికైనా పింపుల్స్ ఉంటే యాకినే ఉంటే వాళ్ళు యూజ్ చేయొచ్చు ఎందుకంటే దిస్ ఈస్ రియల్లీ జెంటల్ ఆన్ ది స్కిన్. ఇది సోప్ ఫ్రీ అనమాట అండ్ కెమికల్స్ కూడా ఏం ఉండవు. ఇఫ్ యూ వాంట్ ఎ సపరేట్ రివ్యూ అబౌట్ ఇట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ సమ్ అదర్ వ్లాగ్స్ ఆర్ సమ్ అదర్ స్పెషల్ వీడియో ఆర్ సంథింగ్ లైక్ దాట్. కానీ మీరు రివ్యూ కావాలంటేనే, మీకు షార్ట్ అండ్ స్వీట్గా రివ్యూ కావాలనుకుంటే లైక్ మీ, నాకు షార్ట్ అండ్ స్వీట్గా ఉంటేనే ఇష్టం అనమాట. సో షార్ట్ రివ్యూ అండ్ దిస్ ఇస్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ 5 స్టార్ రేటింగ్ అనమాట. అంతే, చాలా 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 బాగుంది. ఇది యాక్చువల్లీ అయిపోయింది అనమాట అండ్ పడేయడానికి టైం అయింది, పడేసాను. నేను ఇంకొకటి ఆర్డర్ చేశాను నాయికాలో. యాక్చువల్లీ ఈ రోజే డెలివర్ అవ్వాల్సింది కానీ అది డెలివర్ అవ్వలేదు అనమాట. అండ్ దే కాల్డ్ మీ అండ్ టోల్డ్ విత్ ఇన్ 24 to 48 అవర్స్లో షిప్పింగ్ చేయొచ్చా మేము అన్నారనమాట. షిప్పింగ్ చేయొద్దు అని నేను చెప్పలేను ఎందుకంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు, ఆల్రెడీ పేమెంట్ చేసేసాను అనమాట. సో చచ్చినట్టు తీసుకోవాల్సిందే. ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు నాకున్న వర్క్ ఏంటి, ఎడిట్ చేయాలన్నమాట ఈ వీడియోని. నేను మ్యాక్సిమం ఈ వీక్ అంతా మ్యాక్సిమం ట్రై చేస్తాను వ్లాగ్స్ డైలీ షూట్ చేయడానికి. అండ్ ఆ వీడియో 10 minutes ఉన్నా, 15 minutes ఉన్నా, 7 minutes ఉన్నా ఐ ట్రై టు పోస్ట్ ఇట్ ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. దట్స్ మై వర్క్. అండ్ డాలీ ఫ్రెష్ అప్ అవ్వాలి, జూలీ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ దే హ్యావ్ టు ఈట్ దర్ డిన్నర్ అండ్ ఐ హ్యావ్ టు హ్యావ్ మై గ్రీన్ టీ. పీస్ అవుట్. Bye everyone, see you in my next video. Bye bye. ఓకే, నాట్ బాయ్ ఎందుకంటే జూలీ నేను వీడియో ఎండ్ చేసిన తర్వాత గుర్తు చేసింది. ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, సారీ సెల్ఫ్ ప్రమోషన్ కోసం మళ్ళీ వచ్చేసింది అనుకోవద్దండి. ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ హిట్ ఆన్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఆ రెడ్ కలర్ది కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్డ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా హిట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను, డైలీ చేస్తానా, డే బై డే చేస్తానా, నాకు కూడా ఐడియా లేదనమాట. ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు చేస్తాను. సో ప్లీజ్ అండి, ఎవరైనా చేయకుండా ఉంటే చేయండి ఓకేనా. అండ్ దెన్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ డౌన్ బిలో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వీ హ్యావ్ టు కమ్యూనికేట్ మోర్. ఎవరైనా హెజిటేట్ చేస్తున్నారా కామెంట్ చేయాలా వద్దా, రిప్లై ఇస్తుందా లేదా అని చెప్పి? కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను. అండ్ జూహిత్ టీమ్, జూహిత్ సామ్ అందరికీ తెలుసు నేను రిప్లై ఇస్తానని చెప్పి. ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎలా ఉంటుందో నేను పక్కన ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ బ్లాబరింగ్, bye. See you in my next video with lot of energy, positivity. Stay positive, stay healthy, stay whatever you want to, but don't be negative. Okay, bye.